సో చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. ముఖ్యంగా బీటెక్ వాళ్ళు. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చింది. థర్డ్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చింది. సెకండ్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చింది. మిడ్ ఎగ్జామ్స్ ఈ వారం జరగాల్సి పోస్ట్‌పోన్ అయినాయి మీ వర్షాల గురించి. మరో పక్క వచ్చేసరికి ఏంటి, నవంబర్ 3 నుంచి ఈ బంద్ నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ కాలేజీలు గనక బంద్ అయినాయి అనుకోండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ వాళ్ళకేమో నవంబర్ 3 నుంచి ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకవేళ అవి కూడా పోస్ట్‌పోన్ చేశారే అనుకుందాం. లేకపోతే పోస్ట్‌పోన్ చేయలే కండక్ట్ చేశారే అనుకుందాం. ఎగ్జామ్స్ ఎండ్ ఎగ్జామ్స్ డిసెంబర్లో ఉన్నవి పోస్ట్‌పోన్ అవుతాయా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కాకుండా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆగు. మీ కాలేజ్ బంద్ అయినా, ఇది నేను చెప్పింది కాదు. కాలేజీ యాజమాన్యాలు దసరాకు ముందు కాలేజీలు బంద్ పాటించినప్పటికి కూడా అది డిగ్రీ కాలేజీ అయినా ఏదైనా కానీ ఎగ్జామ్స్ జరిగాయి అని ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపం. స్టూడెంట్స్ అక్కడ మాత్రం ఇబ్బంది పెట్టం. క్లాసులు నడపడానికి స్టూడెంట్స్కి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఫ్యాకల్టీ జీతాలు ఇవ్వలేము కాబట్టి మేము బంద్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే ఈ ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, మీరు జీతాలు ఇవ్వట్లేదని కొన్ని కాలేజీలు. అయితే అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి చేసే ఫ్యాకల్టీలు కూడా ఉంటారండి. జీతాలు ఎప్పటికప్పుడు వస్తాయని కాలేజీని నమ్ముకొని విశ్వాసంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు చేసేవాళ్ళు కూడా. సో ఇప్పుడు హెచ్ఓడీలు కూడా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కాలేజ్ సీటింగ్లో మీకు తెలియంది కాదు, క్లాస్కి నాకు తెలిసి 12 మంది, 24 మంది, 36 మంది ఇలా పెడతారు. అంటే బెంచ్కి ఇద్దరు. డ్రాయింగ్ హాల్లో అయితే ఇంకెక్కువ ఉంటారు కదా, మీరు చూసుంటారు కదా ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు. సో అలా కూడా కండక్ట్ చేసుకోవచ్చు. సో డ్రాయింగ్ హాల్లో అంటే ఇవి చూసి ఓ 2-3 హాల్ పెట్టారంటే సరిపోద్ది. ఎందుకంటే ఇంజనీరింగ్ అడ్మిషన్ ఒక సిఎస్సి తప్ప ఈసీ లైట్గా, ఆ తర్వాత మిగతా లైట్గా ఉన్నాయి కాబట్టి ఆ ట్రిపుల్ ఈ వాళ్ళని, మెకానికల్ వాళ్ళని, సివిల్ వాళ్ళని తీసుకొచ్చి, మైనింగ్ వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే సరిపోద్ది ఈసీ దాంట్లో. సిఎస్సి వాళ్ళకి ఒక రూమ్, 2 రూమ్. సో అలా కండక్ట్ చేసేదానికైతే ఛాన్స్ ఉంటుంది. అయితే మిడ్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వవు మ్యాక్సిమం నాకు తెలిసి. ఇంకోటి ఏంటంటే డిసెంబర్లో జరగాల్సిన ఎగ్జామ్స్ వెనక్కపోవు. ఎందుకంటే అప్పటిదాకా బంధు వాళ్ళు చేసినప్పుడు దాకా ఉండదు, ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు. లాక్డౌన్ టైంలోనే ఆగలేదు, ఇప్పుడు ఆగుద్దా? ఓకేనా? అయితే ఎగ్జామ్స్ పోయినసారి సీనియర్స్తో పాటు మీకు ఎలా జరిగినా అలా కాకుండా మీ ఎగ్జామ్స్ మీకే జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో వీళ్ళు అకాడమిక్ క్యాలెండర్ వేసేటప్పుడే కొంచెం టైట్ షెడ్యూల్ కాకుండా కొంచెం లూజ్ షెడ్యూల్ వేస్తారు మధ్యలో, కొంచెం ఎందుకైనా మంచిదని టైం తీసుకునే విధంగా జరిగిన ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకొని. ఇదండి ఓవరాల్గా.